విజయవాడ నగరం వరద ముంపులోనే ఉంది. పశ్చిమ సెంట్రల్ నియోజకవర్గాల్లోని అనేక ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. భవానీపురం, విద్యాధరపురం, కబేలా, సితారా సెంటర్, జక్కంపూడి ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ప్రభుత్వం అందించే తాగునీరు, భోజనం అలాగే పాల కోసం అక్కడి వరద బాధితులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇబ్రహీంపట్నం నుంచి మా ప్రతినిధి రమేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఇబ్రహీంపట్నం ఫెర్రీ సమీపంలో ఉన్న ప్రాంతం అంతా కూడా జలమయమైంది, జల దిగ్బంధంలో చిక్కుంది. అక్కడ ప్రజలు కూడా నానా ఇబ్బందులు పడుతున్నట్టుగా కూడా మనం 2 days నుంచి చూస్తూనే ఉన్నాము, అలాగే చూపిస్తూనే ఉన్నాము. సో ప్రెసెంట్ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది రమేష్? సౌజన్య, మనం చూసినట్టయితే ఇబ్రహీంపట్నంలోని మనం చూస్తున్న ఈ యొక్క ప్రదేశంలో పెర్రీ ప్రదేశం మధ్యాహ్నం వరకు కూడా నీటి యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉన్నది. దాదాపు 10,000 పైచిలకు ఇల్లు ఉన్నటువంటి ఈ ప్రదేశం నుంచి చాలా మందిని కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు. కాకపోతే మరికొంతమంది ఇంకా అక్కడే అంటే ఇళ్లపైనే వారు ఉంటూ వచ్చారు. వాళ్ళందరినీ కూడా మనం చూసినట్టు అక్కడ కనిపిస్తున్నటువంటి బోట్ల ద్వారా మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ప్రజలు తరలిస్తూ వచ్చారు. కాకపోతే కాస్తంత కృష్ణమ్మ ఉధృతి అనేటువంటిది తగ్గినటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా అంటే మధ్యాహ్నం వరకు మనం చూసినట్లయితే దాదాపు 3.5 feet ఉన్నటువంటి వాటర్ చూసినట్లయితే 1.5 feetకి వచ్చిందని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా చాలా లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికీ ఇళ్లలోకి నీళ్లు పోతూ ఉన్నాయి. అంతేకాకుండా సెల్లార్ వరకు నీళ్లు గతంలో వచ్చాయి కాబట్టి ఇప్పటికి కూడా ఆ ప్రదేశాలన్నిటి కూడా 2 నుంచి 3 అడుగులు నీరు ఉండడంతో ఆ ప్రదేశంలో జనం వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకా అపార్ట్మెంట్లలో ఉన్నటువంటి వారందరికీ మధ్యాహ్నం నుంచి కూడా ఆ అధికారులు ఆహారంతో పాటు అదేవిధంగా మంచినీటి ప్యాకెట్ను సరఫరా చేస్తూ వస్తున్నారు. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఇప్పటి వరకు కూడా అధికార యంత్రాంగం మనం చూసినట్లయితే బోట్ల ద్వారా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నామో చాలా ఇబ్బందికరమైనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ తరలిస్తూ వచ్చారు. కానీ ప్రధానంగా వర్షం ప్రారంభమై 3 రోజులు ఉన్నప్పుడు ఈ 3 రోజుల నుంచి ఈ పెర్రీ ప్రదేశం కావచ్చు, అదేవిధంగా ఇబ్రహీంపట్నం కావచ్చు, సో ఇది ఇక్కడ ఎక్కడ కూడా పవర్ అనేటువంటిది లేదు. ఎందుకంటే పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ విద్యుత్ అంతరాయం అనేటువంటిది ఏర్పడుతోంది. ప్రజలు చీకటిలోనే బిక్కుబిక్కుమంటే జీవనం సాగిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రదేశం అంతా కూడా కృష్ణానదికి అతి సమీపంలో ఉన్న నేపథ్యంలో కృష్ణానది పొంగినటువంటి క్రమంలో ఈ ప్రాంతం అంతా కూడా జల దిగ్బంధం అయిపోయింది. చుట్టూ కూడా నీరు చుట్టుముట్టిపోవడంతో ప్రజలు ఎక్కడికి వెళ్ళలేక అక్కడే బిక్కుబిక్కుమంటూ టెర్రస్ పైన అదేవిధంగా ఆ యొక్క ఇళ్లలోనే వాళ్ళు ఉండిపోతూ వచ్చారు. వారందరూ కూడా 3 రోజులుగా చీకట్లోనే ఉంటూ వస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సెల్ ఫోన్ నెట్వర్క్ సైతం పనిచేయనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. ఎందుకంటే విద్యుత్ అంతరాయంతో పాటు అనేకమైనటువంటి టెక్నికల్ సమస్యల వల్ల ఇక్కడ సెల్ ఫోన్ల అంతరాయం కూడా పనిచేయడం లేదు. బంధువులు ఏమైపోయారా, ఎవరో ఒక యోగక్షేమాలు ఏంటి అనేటువంటి ఆందోళన అయితే ఎక్కువ ఉంది. మనం చూస్తున్నాం ఎంత టైం అయినప్పటికీ కూడా ప్రజలు అక్కడ వెళ్ళి ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు ఇప్పటికీ కూడా. ఎందుకంటే రాత్రి వేళలో మరొక్కసారి తుఫాను వస్తే తమ పరిస్థితి ఏంటి అనేటువంటి ఆందోళనలో ఈ ప్రాంత ప్రజలు ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే మధ్యాహ్నం వరకు తమ ఇళ్లకు అంటే ప్రధానంగా ఇక్కడ చోరీలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ తమ ఇళ్ళకెళ్ళి కొన్ని ఇళ్ళకి సంబంధించినటువంటి సెక్యూరిటీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులను కూడా తీసుకొని బయటకు వస్తున్నారు. అంతేకాకుండా తమ యొక్క బంధువుల యొక్క యోగక్షేమాలు తెలుసుకునే దానికి మరికొంత మంది వెళ్తున్నారు. ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే చిన్న పిల్లలు, వృద్ధులు మాత్రం తాగునీరు, పాల కోసం, మంచినీళ్ళ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి కావాల్సినటువంటి తినుబండారాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, అవన్నీ కూడా బంధువులు తీసుకెళ్లి అక్కడికి ఇచ్చి వస్తున్న పరిస్థితులు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. కాకపోతే మధ్యాహ్నం నుంచి ఆహార పొట్లాలు సైతం అందించారు. బట్ మరి కాసేపట్లో ఈరోజు సాయంత్రం పూట కూడా వారికి ఆహారం అందించడానికి ఎన్డీఆర్ బృందాలు ఇక్కడికి రాబోతున్నాయి. దీంతో పాటు మనం తీసుకుంటే జక్కంపూడిలో కూడా పూర్తిగా 4 నుంచి 5 అడుగుల లోతు నీళ్ళు ఇంకా చుట్టుముట్టే ఉన్నాయి. ఆ ప్రాంతం మాత్రం ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది. కానీ బుడమేరకు ఎప్పుడైతే ఆ గండి పడిందో ఆ గండిని కింద క్లోజ్ చేసినట్లయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి యొక్క పర్సెంటేజ్ తగ్గిపోతూ వస్తుంది. అంతేకాకుండా కృష్ణమ్మ కూడా ఇప్పటికీ మనం తీసుకున్నట్లయితే కృష్ణా నది ఉధృతి అనేది కాస్త తగ్గుతూ వస్తుంది. ఆ తగ్గినటువంటి నేపథ్యంలో ఈ యొక్క లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇప్పుడే పేరుకుపోయినటువంటి వాటర్ అంతా కూడా నిదానంగా తగ్గుతూ వస్తుంది. కానీ మనం తీసుకున్నట్టయితే పెర్రీ ప్రాంతంలో మాత్రం ఇంకా ఆ యొక్క పరిస్థితి అనేది లేదని చెప్పవచ్చు. ఎందుకంటే మధ్యాహ్నం వరకు ఎంత ఫ్లో ఉందో ఇప్పటికి కూడా అదే పరిస్థితి ఉంది. ఎందుకంటే బుడమేరుకు సంబంధించిన వాటర్ కావచ్చు, అదేవిధంగా కృష్ణానదికి సంబంధించిన, సో ఈ 2 వాటర్ల యొక్క కలయిక సెంటర్ మనం వెనక పక్క ఉన్నటువంటి ఈ ప్రదేశంలోనే ఉంటుంది. ఎందుకంటే కృష్ణానది వాటర్ వెనక్కి తన్నడం వల్ల ఈ బుడమేరుకు సంబంధించినటువంటి వాటర్ అంటే కూడా ఈ యొక్క ప్రదేశంలోకి రావడం వల్ల ఎక్కువగా లోతట్టు ప్రాంతాలని జలమయమని చెప్పవచ్చు. అందువల్ల మనం తీసుకున్నట్లయితే దాదాపు 10 నుంచి 15 వేల ఇళ్ళన్నీ కూడా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఇంకా ఈ ప్రదేశంలో ఒక చిన్నపాటి వాగులు కూడా ఉన్నాయి. ఆ వాగులు సైతం కృష్ణానది ప్రవాహం ఎక్కువైనప్పుడు, ఆ ఫ్లో ఎక్కువైనటువంటి క్రమంలో ఆ వాగులన్నిటి కూడా విపరీతమైనటువంటి ప్రవాహాన్ని పుంజుకోవడం వల్ల ఈ యొక్క పెర్రీ ప్రాంతం అంతా కూడా జల దిగ్బంధంలో ఉందని చెప్పవచ్చు. సౌజన్య.
ఎస్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. రైట్, అది వరద ముంపులోనే ఇంకా విజయవాడ నగరం ఉంది. అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు పడుతున్న పాటలైతే వర్ణనాతీతం. ప్రతి క్షణం కూడా ఎన్టీవీ రిపోర్టర్స్ చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది. వరద బాధితులు ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారో అవి చూసి చాలా మంది దాతలు కూడా ముందుకొస్తున్నారు. వాళ్ళకి భోజనం, అలాగే పాలు, నీళ్లు సరఫరా చేసేందుకు కూడా.